హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి సాటర్డే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఏంటా అనుకుంటున్నారా? అప్పుడే వేడిపొక్కు అనేది వేసిందనమాట. ఇంకా ఈ వేసవికాలం వచ్చిందంటే సగ్గడ్లు వేడిపొక్కులు వేస్తూ ఉంటాయి కదా. అంటే మామిడికాయలు తింటూ ఉంటాము, అవి మనకి ఇంకా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే దోశలు అనేది వేశాను, ఆనియన్ దోశలు. ఇవేంటా అనుకుంటున్నారా? జీడి గింజలండి. అదే జీడిపళ్ళు నుంచి వస్తుంది కదా జీడి గింజలు, అది అందులో నుంచి వచ్చిన జీడిపప్పు అనమాట. దీంతో కర్రీ వండుకుంటే బాగుంటుందంట. ఇలాంటివన్నీ మా వారికే తెలుసు, ఎందుకంటే ఆయన ఈస్ట్ గోదావరి, నేను వెస్ట్ గోదావరి కదా. అయితే ఇలాంటివి ఎప్పుడు నేను చేయలేదు అని చెప్పాను. అంటే దీన్ని ప్రాసెస్ ఏంటంటే, ఇదిగోండి ఇలా జీడి గింజలు ఉంటాయి కదా, అవి తీసేయాలి. ఆ చిన్నది ఉంది చూసారా, అదే జీడిపళ్ళు. ఇంకా అవ్వకుండా కొన్ని కోసేసి ఇలాగ జీడిపప్పు దీంట్లో నుంచి తీసుకుంటారు. తీసుకుని ముందుగా చేతులకి ఆయిల్ అనేది రాసుకోవాలి. మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ రాసుకుని అప్పుడు దీన్ని బాగు చేయాలి, లేకపోతే చేతులు బొబ్బలు వస్తాయంట. ఇలాగ సపరేట్ చేసి జీడిపప్పు అనేది పక్కకు తీసుకోవాలి. తీసుకుని ఇంకా హాట్ వాటర్లో వేసి దీని మీద పొట్టు ఉంటుంది, ఆ పొట్టు తీసేయాలి. కానీ కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అదే జీడిపప్పు మామిడికాయ వండుతున్నాను, ఈరోజు సాటర్డే కదా. అసలైతే జీడిపప్పు చికెన్ వండుకుంటారు, జీడిపప్పు మటన్ కర్రీ కూడా వండుకుంటారు. నేను ఈరోజు సాటర్డే కనుక ఇదిగోండి మామిడికాయ వేసి వండుతున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగిపోయాక జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని ఆయిల్లో ఫ్రై చేశాక ఉప్పు కారం అనేది వేసుకుని తర్వాత లాస్ట్లో మామిడికాయ ఇదిగోండి వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకుంటే దగ్గరగా చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఇదిగోండి ఇలాగా చక్కగా దగ్గరగా అయిపోతుంది. వదినా, హలో. ఇదిగోండి ఇలా చక్కగా ఫ్రై అనేది అయిపోయి దగ్గరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా వండుకుంటే జీడిపప్పు చూసారా, మనం మామూలుగా ఎండబెట్టిన జీడిపప్పు అయితే ప్యాకెట్లో జీడిపప్పు హార్డ్గా ఉంటుంది. ఇదైతే బాగా ఫ్రై అయిపోయి చక్కగా మెత్తగా చాలా బాగుంది. ఒకసారి ఇలా కాంబినేషన్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే కారం కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది మామిడికాయ కదా. మామిడికాయతో పచ్చిమిరపకాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అయితే నేను వేసింది మామిడికాయ చాలా పెద్దది, అందుకని కొంచెం మామిడికాయ అయితే పక్కకు తీస్తాను. మనం జీడిపప్పుకి తగినంత మామిడికాయ వేసుకుంటే దానికి పప్పు పట్టుకొని చాలా మంచి రుచి అయితే వస్తుంది. ఇదిగోండి చాలా పెద్ద కాయ పక్కకు అయితే తీస్తాను.